అందరికీ నమస్కారం. నేను మీ బాబా ఫక్రుద్దీన్, భారత వీర సేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు. నిన్న మొన్న వైజాగ్లో 1,80,000 కేజీల ఆవు మాంసం దొరికింది. ఒక కోల్డ్ స్టోరేజ్లో వైజాగ్లో దొరికింది, మన ఆంధ్రప్రదేశ్. ఇక్కడ ఏంటంటే ఏదైనా జరిగితే ముస్లింల మీద నెట్టేసే ఇప్పుడున్న ప్రపంచంలో ఈ ఇండియన్ హేట్రేట్లో నిన్న 1,80,000 కేజీల ఆవు మాంసం దొరికితే ఒక్కడు కూడా దాని గురించి మాట్లాడట్లేదు. ఎందుకో తెలుసా? అది గవర్నమెంట్లో ఉన్న టీడీపీ గవర్నమెంట్కి చెందిన ఒక నాయకుడిది ఆ కోల్డ్ స్టోరేజ్. అది కూడా అతను కూడా హిందూనే. ఇక్కడ విషయం ఏంటంటే అతను ప్రభుత్వంలో ఉన్నాడు, హిందువు అయినా సరే, అందుకే అతని గురించి కానీ అతని దగ్గర పట్టుబడ్డ 1,80,000 కేజీల ఆవు మాంసం గురించి కానీ ఎవరు మాట్లాడట్లేదు. మొన్న ఢిల్లీలో పేలుడు జరిగింది. ఒక 5 మంది ముస్లిం ఉగ్రవాదుల్ని అరెస్ట్ చేశారు. ప్రతి ఒక్కడు స్టేటస్లు పెడుతున్నాడు, ముస్లింలు ప్రతిసారి పట్టుబడ్డ వాళ్ళందరూ ముస్లింలందరూ టెర్రరిస్టులు, అంటే ఇస్లాం అంటేనే టెర్రరిజం అని. మరి గోవుల్ని చంపడం ఏంటి టెర్రరిజం కాదా మీ దృష్టిలో? గోవుల్ని మీ వాళ్ళే చంపుతున్నారు, మీరు వాళ్ళు టెర్రరిస్టులు కాదా? సరే, మన రాష్ట్రంలో ఒక నాయకుడు ఉన్నారు, చాలా పెద్ద నాయకుడు, హిందుత్వం కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్న నాయకుడు. అతను ఇప్పటిదాకా ప్రజల్లోకి హిందుత్వాన్ని బలంగా తీసుకెళ్ళాలి అనే ఆలోచనతో ఉన్న వ్యక్తి ఈ 1,80,000 కేజీలో దొరికితే ఏం మాట్లాడట్లేదు. అస్సలు ఒక్క ట్వీట్ లేదు, దాని గురించి ఖండించడం లేదు, ఏం లేదు. మొన్న గోవా దేవాలయాల్లో స్టాంపేడ్ జరిగింది, తొక్కిసలాట్లో చనిపోవడం దేవాలయాల్లో జరిగింది. కనీసం ఒక్క దాని గురించి కూడా ఒక్క ట్వీట్ ఉండదు. కాదే ఒక ముస్లిం ఎక్కడైనా ఒక అదర్ ఈ బీజేపీ లేని స్టేట్లలో ఏదైనా ఒక హిందువు మీద ఏదైనా జరిగితే వాళ్ళ గురించి ట్వీట్లు, వాళ్ళ గురించి వీడియోలు రిలీజ్ చేస్తాడు ఆయన. అంటే బీజేపీ దృష్టిలో గొప్పవాడు అవ్వడానికి మాత్రమే ఈయన పనిచేస్తున్నాడేమో అనిపిస్తుంది. మరి మొన్న గుళ్ళో 19 మంది చనిపోతే తొక్కిసలాట్లో ఒక్క ట్వీట్ చేయని వ్యక్తి నిన్నటికి నిన్న ఆవు మాంసము 1,80,000 కేజీల ఆవు మాంసం దొరికితే కనీసం మాట్లాడిన వ్యక్తి, ఒక ట్వీట్ వేయని వ్యక్తి, హిందుత్వాన్ని కాపాడుతాడని ప్రచారం చేసుకునే వ్యక్తి, ఎవరైతే ఈ బత్తాయిలు ఉంటారో మా అన్న అని చర్చుకునే వ్యక్తి దీని గురించి ఏం మాట్లాడట్లేదు. రాష్ట్రంలో జరిగే విషయాల మీద ఆయన మాట్లాడట్లేదు. అది మీకు అర్థమవుతుందా? ఒకవేళ ఒక టెర్రరిస్ట్ గ్రూప్ కానీ ఇంకేదన్నా ఇస్లామిక్ సంబంధించిన విషయాలు కానీ రాష్ట్రంలో జరిగితే ఖచ్చితంగా మాట్లాడతాడు ఆయన. అదే మన వాళ్ళు కదా తప్పు చేసింది, మన వాళ్ళు, మన కూటమి ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఏం మాట్లాడకూడదు, సైలెంట్. కానీ ప్రజలు గుర్తిస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు మనలో నిజాయితీ ఎంత ఉంది, మనం నిజంగా ఏ విషయం మీద పోరాడుతున్నాం. ఆయన గొప్ప నాయకుడే కాదనట్లేదు, కానీ ఈ హిందుత్వ ముసుగులో అతను ఒక పావు. నా దృష్టిలో అతన్ని ఒక పావుగా వాడుకుంటున్నారు. ఏదైనా డైరెక్షన్ పైనుంచి వస్తేనే ఆయన కూడా మాట్లాడడానికి ముందుకు వస్తున్నాడు. ఈ విషయం గురించి మాట్లాడండి అని పైన సెంట్రల్ నుంచి ఆయనకు డైరెక్షన్ వస్తేనే ఆయన మాట్లాడుతున్నాడు, లేకుంటే మాట్లాడట్లేదు. వ్యతిరేకంగా ఏది మాట్లాడు. ఎంత జరిగినా కూటమి ప్రభుత్వం హయాంలో ఎన్ని ఫెయిల్యూర్స్ ఉన్నా మాట్లాడు, ఏదైనా స్టాంపేడ్ జరిగినా మాట్లాడు, 1,80,000 కేజీల గోమాంసం దొరికినా మాట్లాడు. ఇంకా ఏ విధంగా ఈయన సనాతనాన్ని అభివృద్ధి చేస్తాడు, లేకుంటే కాపాడుతాడు? గొప్ప హిందూ మేధావులు కూడా కనీసం 1,80,000 కేజీలు దొరికిందే అని కనీసం ఒక స్టేటస్, అదే ఒక ముస్లిం గోడంలో దొరికింటే ఈ పార్టీకి రాష్ట్రం అట్టుడికి పోయేది, అవునా కదా? మరి తేడా ఏంటంటే తప్పు మనవాడు చేస్తే అది ఎవ్వరికి కనపడదు, అదే తప్పు పక్కనోడో ఇంకో కులస్తుడో ఇంకో మతస్థుడో చేస్తే అది చాలా పెద్ద తప్పు.
ఇంకా దాన్ని రాద్ధాంతం చేసి 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 ఎందుకు ఈ ఢిల్లీలో 5 మంది కనబడితే వాళ్ళంతా ముస్లిమ్స్, వాళ్ళంతా డాక్టర్లు, మన దేశంలోకి అక్రమంగా చొరబడ్డారు, వీళ్ళని కాంగ్రెస్ తీసుకొచ్చింది, వీళ్ళు దేశాన్ని నాశనం చేయడానికి వచ్చారు, ఇస్లాం మతం అంటేనే హేట్రేట్, విపరీతమైన హేట్రేట్, విపరీతంగా ఇంకా ఇస్లాం అంటేనే అది, ఇస్లాం అంటేనే ఇది. ఒక 5 మంది ఉగ్రవాదులు, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు, వాళ్ళు ఏదో చేశారు, సరే రాంగ్, మరి ఇస్లాం మతం మొత్తాన్ని అంటున్నారు, మరి ఇక్కడ జరిగే వీటి గురించి మీరు మాట్లాడరా? కాబట్టి ఒకసారి ఆలోచించండి, నిజమేంటో తెలుసుకోండి.